హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు సంధ్య వ్లాగ్స్. అందరూ ఎట్లున్నారో నేనైతే మస్తున్నా. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికి నేనైతే బిర్యానీ చేశాను అండి. ఈరోజు ఈ బిర్యానీ ఎందుకు చేశానంటే మా సిస్టర్ అయితే వచ్చింది ఇంటికి, అందుకోసం బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా అయితే వచ్చిందండి. ఎప్పుడు కుదిరినంత మంచిగా అయితే ఈసారి బాగా టేస్టీ అయితే వచ్చింది. అండ్ దీనికి కాంబినేషన్లో అయితే నేను బిర్యానీ గ్రేవీ కర్రీ కూడా చేశానండి. అది కూడా చాలా టేస్టీగా అయితే ఉందండి. బిర్యానీ గ్రేవీ అనేది చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మనం బయట రెస్టారెంట్లో చేసుకున్నట్టే బిర్యానీ గ్రేవీ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అండ్ దానికి పక్కన వైట్ రైస్ అయితే చేసుకున్నాను. లెమన్స్, కీరా దోసకాయ, ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది వచ్చేసి పెరుగండి. నేను ఇలా అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాను ఈరోజు. అండ్ మేము విలేజ్ నుంచి వచ్చే వరకు అయితే మా ఫ్రిడ్జ్లో వస్తువులన్నీ కూడా పాడైపోయాయి. 15 డేస్ ఇంట్లో లేకపోయేసరికి వస్తువులన్నీ కూడా పాడైపోయాయి. మొత్తం క్లీన్ అయితే చేసేసుకొని నీట్గా అయితే సర్దేసుకున్నాను. ఈ ర్యాక్లో వచ్చేసరికి నేను మిల్క్ ఐటమ్స్ అయితే పెట్టుకుంటాను. అండ్ ఈ బాక్స్లో వచ్చేసరికి కొత్తిమీర, అండ్ ఇవి వచ్చేసరికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇది వచ్చేసి అల్లం పెట్టుకుంటాను. నేను ఇలా బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను ప్రతి వస్తువు. అండ్ ఇది ఇక్కడ కింద పాటలో వచ్చేసి నేను వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేసుకుంటాను. చింతపండు కూడా ఇలా స్టోర్ చేసుకుంటే నల్లబడకుండా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నేను వెజిటేబుల్స్ అయితే స్టోర్ చేసుకుంటాను. అండ్ మనకి డోర్ సైడ్ ర్యాక్లో అయితే ఇక్కడైతే ఎగ్స్ పెట్టేసుకుంటాను. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇక్కడ సాసెస్ ఇవన్నీ కూడా పెట్టుకుంటాను. ఇక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, అండ్ ఇది వచ్చేసి కరివేపాకు, నిమ్మకాయలు ఇలా బాక్స్లో అయితే పెట్టుకుంటానండి. చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను టాబ్లెట్స్ అని స్టోర్ చేసుకుంటా అండి. ఇలా అయితే నా ఫ్రిడ్జ్ అంతా స్టోర్ చేసుకుంటాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.